ఆ రాత్రి కైలాసం చాలా నిశ్శబ్దంగా ఉంది. చల్లని గాలి మంచు పర్వతాల మధ్యగా మెల్లగా వీచుతోంది. చంద్రుడు ప్రశాంతంగా వెలుగుతున్నాడు. కానీ ఆ రోజు శివుడి చుట్టూ ఒక విచిత్రమైన శక్తి అనిపించింది. నేను శివుడి పక్కన కూర్చొని కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నాను. తర్వాత నెమ్మదిగా అడిగాను, శివయ్య, కాలభైరవుడు ఎవరు? కొద్ది క్షణాలు శివుడు ఏమీ మాట్లాడలేదు. కైలాసం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ నిశ్శబ్దంలో కూడా ఏదో గొప్ప అర్థం ఉన్నట్టు అనిపించింది. తరువాత శివుడు ప్రశాంతంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన సృష్టి శక్తిపై చాలా గర్వపడటం మొదలుపెట్టాడు. తాను సృష్టికర్తనని, అందరికంటే గొప్పవాడనని భావించడం మొదలుపెట్టాడు. అహంకారం మెల్లగా అతని మనసును కప్పేసింది. ఒకరోజు బ్రహ్మ మరియు విష్ణు మధ్య ఒక ప్రశ్న వచ్చింది. మన ఇద్దరిలో గొప్పవాడు ఎవరు? ఆ వాదన పెరుగుతూనే వెళ్ళింది. అప్పుడు ఒక్కసారిగా వారి ముందు ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమయ్యింది. ఆ అగ్నిస్తంభానికి మొదలు కనిపించలేదు, చివర కనిపించలేదు. అది నేనే, సృష్టికి అతీతమైన చైతన్యం. విష్ణువు వినయంగా సత్యాన్ని అంగీకరించాడు. కానీ బ్రహ్మ తన అహంకారాన్ని వదలలేకపోయాడు. తాను అగ్నిస్తంభం చివర చూసినట్టు అబద్ధం చెప్పాడు. అప్పుడు నా దివ్య అగ్నిలో నుంచి కాలభైరవుడు ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్ళల్లో కాలమే కనిపించింది. అతని చుట్టూ భయంకరమైన శక్తి ఉంది. కానీ ఆ శక్తి కోపం కాదు, సత్యం. బ్రహ్మకి 5 తలలుండేవి. అందులో ఒక తల అహంకారానికి ప్రతీకగా మారింది. కాలభైరవుడు ఒక్క దెబ్బతో ఆ 5వ తలను తొలగించాడు. నేను కొంచెం భయంగా అడిగాను, శివ, అది శిక్ష? శివుడు ప్రశాంతంగా నవ్వాడు. లేదు, అది ప్రపంచానికి ఒక గుర్తు. అహంకారం ఎంత పెద్దదైనా సత్యం ముందు నిలబడలేదు. కానీ ఆ తర్వాత కూడా కాలభైరవుడు ప్రయాణం ఆగలేదు. బ్రహ్మ యొక్క పుర్రె ఆయన చేతికి అంటుకుంది. ఆ పుర్రెతో భైరవుడు లోకాలన్నీ తిరిగాడు. ఎందుకంటే ప్రతి కర్మకి ఫలం ఉంటుంది, మరియు వినయం లేకపోతే జ్ఞానం కూడా ప్రమాదకరం అవుతుంది. చివరికి కాలభైరవుడు కాశీకి చేరుకున్నాడు. అక్కడ ఆ పుర్రె ఆయన చేతి నుంచి వీడిపోయింది. అందుకే కాలభైరవుడిని కాశీ రక్షకుడిగా పూజిస్తారు. నేను నిశ్శబ్దంగా చంద్రుని చూస్తూ ఉన్నాను. తర్వాత నెమ్మదిగా అడిగాను, అయితే కాలభైరవుడు నిజంగా ఏమి సూచిస్తాడు? అప్పుడు శివుడు ప్రశాంతంగా చెప్పాడు, కాల అంటే సమయం, భైరవ అంటే భయాన్ని దాటిపోయిన చైతన్యం. కాలభైరవుడు మనకి ఒక విషయం గుర్తు చేస్తాడు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. అందం కాదు, డబ్బు కాదు, అధికారం కాదు, అహంకారం కాదు. సమయం ముందు అందరూ సమానమే. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అహంకారం మనల్ని సత్యం నుంచి దూరం చేస్తుంది. కాలభైరవుడు మనకి వినయం నేర్పిస్తాడు, సమయాన్ని గౌరవించడం నేర్పిస్తాడు, మరియు జీవితం శాశ్వతం కాదని గుర్తు చేస్తాడు. నేను నెమ్మదిగా శివుని చూశాను. ఆ రాత్రి కాలభైరవుడు నాకు భయంగా అనిపించలేదు. చాలా లోతైన ప్రశాంతతలా అనిపించాడు. శివుడు చివరిగా నెమ్మదిగా అన్నాడు, కాలాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. భైరవుడు భయానికి రూపం కాదు, జాగరణకు రూపం. ఓం నమః శివాయ.